ఓటీటీలో 'ఖాన్ సిటీ' అని ఒక మూవీ ఉందండి. ఈ మూవీ చాలా బాగుంది. నేను పర్సనల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూవీ నేను చూసాను. ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది. అంటే కథ మనకు తెలిసిన స్టోరీ లాగే ఉంటుంది. మనం ఇంతకుముందు 1, 2 సినిమాల్లో చూసినట్లే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'లక్కీ భాస్కర్' సినిమా చూసాం కదా మనం. సేమ్ అదే పందాలు, అదే తరహాలో ఉంటుందన్నమాట. యోగి బాబు, అర్జున్ దాస్ ఇలా కొంతమంది నటీనటులతో ఈ సినిమా అయితే తెరకెక్కించారు. స్టోరీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలామందికి భావోద్వేగంగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. మరి అసలు ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి, చూడొచ్చా లేదనేది మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ముందుగా నేను ఇప్పుడు చెప్పేది, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి లైక్ చేయండి, కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని కింద తెలియచేయండి. ఈ మూవీపై మీరు చూసుంటే కనుక, చూడకపోతే చూసి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మనం వీడియో చెప్పే విధానం నచ్చితే దానిపైన కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇక మనం ఈ 'ఖాన్ సిటీ' మూవీ రివ్యూలోకి గనక వెళ్తే, బేసిక్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. కానీ వాస్తవంగా నేను ఇది ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూశాననమాట. ఈ సినిమా వచ్చేసండి ఒక 4 కుటుంబాలకి కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌లో మనకి అంతకుముందు సినిమాలొచ్చాయి. కానీ అవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ మూవీ వచ్చేసండి మనకి మనీకి సంబంధించి ఆ ప్లేస్‌లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఒక 4 కుటుంబాలకు సంబంధించి. వాళ్ళ డబ్బు లేక వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, ఆ డబ్బు కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఆ డబ్బు సంపాదించడానికి వాళ్ళు ఎలా అడ్డదారులు తొక్కారు, అసలు వాళ్ళ అడ్డదారులు తొక్కడం వల్ల వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంటి, ఇబ్బందులేంటి, వాళ్ళ వల్ల ఎంతమంది నష్టపోయారు, అసలు వాళ్ళు చేసిన దొంగతనాలు లేదంటే కనుక మిస్టీరియస్ సాహసాల, చీటింగ్, ఇట్లా రకరకాల నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ అయితే సాగుతుందన్నమాట. స్టోరీ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ మనకి 'లక్కీ భాస్కర్' మనం సినిమా చూసాం కదా, సేమ్ కొంచెం దానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. జస్ట్ కొంత పార్ట్, కానీ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. కథ అయితే అలా ఉంటుందన్నమాట. కానీ ఈ కథని చూపించిన విధానం మాత్రం చాలా బాగుంది. చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. అంటే వీళ్ళు ఒకళ్ళ చేతిలో మోసపోతే, ఈ మోసపోయిన వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని మోసం చేసి వీళ్ళు ఎలా మనీ సంపాదిస్తారు, సంపాదించిన తర్వాత అసలు ఆ మనీ ఏమవుతుంది, మళ్ళీ అదే మనీ వీళ్ళ దగ్గర మిస్ అయ్యి మళ్ళీ ఆ డబ్బు సంపాదించడానికి వీళ్ళు ఎదుర్కొనే కష్టాలు ఏంటి, వీళ్ళని ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇట్లా రకరకాల నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం సినిమా టేకింగ్ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, సినిమాని డైరెక్షన్ చేసిన విధానం బాగుంది, కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యే విధంగా చాలా బాగుంటాయి. ఫైనల్లీ నిజంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుందండి, అసలు ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయిందనమాట. ఆ ట్విస్ట్ మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నాకు తెలిసి ఈ సినిమాని మీలో చాలామంది చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా చూసి ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. బేసిక్గా ఏంటంటేనండి, మనకి ఇలాంటి మూవీస్ ఏదో ఒక స్టోరీ కొంచెం మార్పులు చేర్పులు చేసి చాలా రకాలుగా వచ్చాయి మనకి. ఫ్యూచర్లో కూడా రావచ్చు. దొంగతనాలకు సంబంధించి కానీ, ఇలా మనీ లాండరింగ్కి సంబంధించి కానీ, చీటింగ్కి సంబంధించి కానీ, ఇట్లా రకరకాల స్టోరీలని వీళ్ళు రకరకాలుగా వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా, ఆ హీరో ఇమేజ్కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమా అనేది తెరకెక్కిస్తూ ఉంటారు. చిన్న చిన్న పాయింట్లను వీళ్ళు తీసుకొని వాటిని మోడిఫై చేసి సినిమాలను అయితే మాత్రం డిజైన్ చేసి తీస్తూ ఉంటారు. అలా కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడతాయి. కానీ ఈ సినిమా మాత్రం సక్సెస్ అయిందని నేనైతే చెప్తాను అనమాట. 'లక్కీ భాస్కర్' సినిమా మనకి ఎంత బాగా కనెక్ట్ అవుతుంది, లాజిక్ సీన్లు కానీ, సినిమాలు చూపించిన కొన్ని కొన్ని సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అసలు కొన్ని కొన్ని ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా న్యాచురల్‌గా తీశారు. అవి మన అంటే రియల్ జీవితానికి మనకి దగ్గరగా ఉండే విధంగా ఉంటాయి. అంటే కథని వాళ్ళు అలా డిజైన్ చేశారనమాట. యాక్చువల్లీ కొన్ని సీన్‌లు మనం నిజ జీవితంలో ఎక్కడో చోట జరిగే ఉంటాయి కొంతమంది దగ్గర. ఒరేయ్! ఇలాంటి సిట్యుయేషన్ మనకు ఎదురయ్యి ఉండొచ్చు. ఎక్కడో చోట ఎంతో కొంతమందికి ఇలాంటి సిట్యుయేషన్ జరగొచ్చు అనే విధంగా కూడా ఉండొచ్చు. కానీ సెకండ్ పార్ట్‌లో వీళ్ళొక రాబరీ సీన్ ఉంటుందండి. అసలది మాత్రం చాలా పక్కా ప్లాన్డ్‌గా భలేగా ప్లాన్ చేస్తారది. అది అంటే ఇలా కూడా చేయొచ్చా అని అనుకుంటాం గానీ మనం. కాకపోతే అది మేబీ సినిమాల వరకే అది కుదురుతుందనమాట. రియల్ లైఫ్‌లో కుదరదులెండి అది. కాకపోతే వాళ్ళు అలా చూపించిన విధానం, అది దాన్ని డిజైన్ చేసిన తీరు చాలా బావుంటుంది. మరి మీలో ఎవరైనా సరే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉంది, ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడని వాళ్ళైనా సరే చూడండి ఖచ్చితంగా. అంటే నేను పర్సనల్‌గా చూడమని చెప్తున్నాను. ఖచ్చితంగా చూడాలి
అనేది అయితే ఏం లేదనమాట. చూస్తే ఎలా ఉందని చెప్పండి. మరి ఇది అప్డేట్ ఈ సినిమా గురించి. నాకైతే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా బాగానే ఉంది. మరి మీకు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. తిరిగి మళ్ళీ మనం మరొక లేటెస్ట్ మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.